ఎగ్జామ్స్ రాయబోయే ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ట్రస్ట్ మీ, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ థింగ్, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క నేను స్లిప్ పెట్టి రాశాను, యాజ్ ఇట్ ఈస్ దింపేసి వచ్చాను, కానీ నేను సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోలేదు అని. దీనికి మెయిన్ రీజన్ కూడా నేను చెప్తాను ఈరోజు. యూనివర్సిటీలో అసలు ఎందుకు ఎగ్జాక్ట్గా రాసినా కూడా మార్క్స్ వేయరు అనే దానికి 100% రీజన్ చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంటర్నల్ మార్క్స్ అనేది మెయిన్. ఎక్స్టర్నల్ పక్కన పెడితే ఇంటర్నల్లో ఖచ్చితంగా మీరు 2 మిడ్ ఎగ్జామ్స్ యావరేజ్ చేసుకుంటే 15 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. మిడ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఆల్రెడీ వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సెయింట్ టాపిక్స్. సో ఫస్ట్ పాయింట్ కానీ మీరు చూసుకుంటే మనకి వచ్చేటప్పటికి ఫోకస్ ఆన్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్. ప్రీవియస్గా మీరు ఒకవేళ ఇప్పుడు సప్లీలు రాస్తుంటే ప్రీవియస్గా మీకు రెగ్యులర్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయో చెక్ చేయండి. కానీ 100% దాని మీద ప్రిపేర్ అవ్వకండి. జస్ట్ ఆ టాపిక్స్ని కూడా కవర్ చేసేటట్టు చూడండి మీ ప్రిపరేషన్లో. అండ్ 100% మాత్రం దాని మీద ఉండకండి. జస్ట్ 50% టైం ఇచ్చి దాన్ని కొంచెం ప్రిపేర్ అవ్వండి, ఆ టాపిక్స్ని కవర్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎక్కువగా ఆ టాపిక్స్ మీదే వస్తాయని చెప్పలేం, ఒక్కొక్కసారి టచ్ అవుతాయి. ష్యూర్గా చెప్పాలంటే ఆ టాపిక్స్ మీద అయితే ఖచ్చితంగా కవర్ అవుతాయి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ని ఖచ్చితంగా అండర్స్టాండ్ చేయండి. ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ మనకి 10 వస్తాయి. అంటే ప్రతి యూనిట్లో ఏబీ కింద 2 క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో మనం రాయాల్సింది 5 యూనిట్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. అంటే అక్కడ 50 మార్క్స్ గెయిన్ అవుతాం. 50 మార్క్స్ పక్కన పెట్టుకుంటే ఇక్కడ అట్లీస్ట్ మీరు 3 యూనిట్స్ టఫ్గా ప్రిపేర్ అవ్వాలి. అంటే 3 యూనిట్స్లో ఏ క్వశ్చన్ వాళ్ళు ఇచ్చినా కూడా మనం అటెంప్ట్ చేసే రేంజ్లో మనం ప్రిపేర్ అవ్వాలి 3 యూనిట్స్. మరి మిగతా 2 యూనిట్స్ వదిలేయమని కాదు, జస్ట్ బ్రీఫ్గా కాకపోయినా లైట్గా కొంచెం ఆ 2 యూనిట్స్ మీద కాన్సెప్ట్స్ని కొంచెం గ్రిప్ పెట్టుకొని చాలు. ఎక్కువగా అవసరం లేదు, బట్ 3 యూనిట్స్ మాత్రం పక్కాగా ప్రిపేర్ అవ్వండి. అటు రెగ్యులర్ కానీ ఇటు సప్లిమెంటరీ కానీ కొంచెం క్లియర్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. థర్డ్ది వచ్చేటప్పటికి డోంట్ స్కిప్ ఈజీ యూనిట్స్. కొంతమందికి సిలబస్ కాపీని చూడకుండా క్వశ్చన్స్ని చూసేసి చాలా పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి, నేను చదవలేను అనే ఒక మైండ్ సెట్లో ఉంటారు. సిలబస్ కాపీని చూసుకుంటే మాత్రం సిలబస్ ఒక 2-3 లైన్స్లో ఉంటుంది సిలబస్. అటువంటి యూనిట్స్ మాత్రం తప్పకుండా మిస్ చేయకండి. మీరు ఆల్రెడీ మిడ్ ఎగ్జామ్స్ కానీ చదువుంటే మీరు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఆ యూనిట్స్. మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాకుండా డైరెక్ట్ ఎక్స్టర్నల్కి ప్రిపేర్ అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, బట్ ఈజీ యూనిట్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఇక్కడ వచ్చేటప్పటికి ప్రజెంటేషన్ మ్యాటర్ అనేది చాలా ఉంటుంది. మీరు రాసే ఆన్సర్లో హెడ్డింగ్స్ కానీ సబ్ హెడ్డింగ్స్ కానీ అండ్ తప్పకుండా ఆన్సర్స్ని పాయింట్ వైజ్గా రాయండి. పారాగ్రాఫ్ టైప్లో మాత్రం అస్సలు అటెంప్ట్ చేయకండి. ఎందుకంటే పారాగ్రాఫ్ టైప్లో రాయాలి అంటే మనకు ఒక సైడే ఫిల్ అయిపోతుంది తప్ప నెక్స్ట్ పేజెస్కి వెళ్ళదు. పాయింట్ వైజ్గా రాస్తే మనకి పేజెస్ కూడా ఫిల్ అవుతూ ఉంటాయి. క్లియర్? అండ్ నెక్స్ట్ డయాగ్రామ్స్ కానీ ఫ్లో చార్ట్ కానీ ఎక్కడైతే మనకు అవైలబుల్ ఉంటుందో తప్పకుండా పాసిబుల్ దగ్గర మీరు ఫ్లో చార్ట్ కానీ డయాగ్రామ్స్ కానీ అటెంప్ట్ చేయండి. చిన్న డయాగ్రామ్ అయినా సరే మీకు మార్క్స్ ఇచ్చేది అంటే ఏదైనా ఉన్నాయి అంటే డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, ఈక్వేషన్స్, ఇక్కడి నుంచే మీకు ఎక్కువ మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. ఇటువంటి సబ్జెక్ట్స్ మాత్రం ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే థియరీని చదవకపోయినా ఈ పాయింట్స్ దగ్గర ఎక్కువ మీకు మార్క్స్ వేయడానికి పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్లియర్? ఫోర్త్ పాయింట్ చెప్పాను. ఎక్కువగా అయితే నేను 100% చెప్తాను, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, ఈక్వేషన్స్ ఇటువంటి ఉన్న వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. థియరీని మీరు ఏ విధంగా రాసినా మెయిన్ ఈ పాయింట్స్ మీదే మీకు మార్క్స్ అనేది గెయిన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ పాయింట్, సో బుక్లెట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎంటీగా ఇచ్చేసి రాకండి. ఈవెన్ మీకు 100% ష్యూర్గా ఆన్సర్ తెలియకపోయినా మీరు కానీ ఒకవేళ సిలబస్ కాపీని కానీ ప్రిపేర్ అయ్యి కానీ ఉంటే సిలబస్ కాపీని బేస్ చేసుకొని డెఫినెట్గా రిలవెంట్ ఆన్సర్ రాయడానికి 100% స్టూడెంట్ అటెంప్ట్ చేస్తారు. మీరు అనుకుంటారు టాపర్స్కి సబ్జెక్ట్ సప్లీలు పట్టడం లేదు అని. మీరు మీ క్లాస్లో కానీ లేదా మీ సీనియర్స్లో కానీ ఎవరినైనా అడగండి, కేవలం వాళ్ళు సిలబస్ కాపీని బేస్ చేసుకునే ప్రిపేర్ అవుతారు. అందుకే సిలబస్ కాపీని బేస్ చేసుకొని ప్రిపేర్ అయ్యారంటే మీరు ఈవెన్ నేను చెప్పాను మీకు ముందే 3 యూనిట్స్ చదివినా కూడా ఎగ్జాక్ట్గా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు రిలవెంట్గా అటెంప్ట్ చేసి వస్తారు. అండ్ మీరు ఏదో ఒకటి రిలవెంట్గా రాసినప్పుడు పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళు మినిమం మీకు 3 to 4 మార్క్స్ అక్కడ వేస్తారు.
అంటే మీరు ఎగ్జాక్ట్ 100% అటెంప్ట్ ఇవ్వలేకపోయినా ఆన్సర్ని వాళ్ళైతే వేస్తారు. సో ఇక్కడికి 5th పాయింట్ని క్లోజ్ చేస్తున్నాను. కమింగ్ టు ద 6th పాయింట్, ఇది చాలామందికి ఎదురు చూస్తున్నారు ఈ పాయింట్ కోసం. ఎగ్జాక్ట్గా స్లిప్పులు పెట్టాము, ఇంకొంచెం మాట్లాడుకోవాలంటే మొబైల్స్ పెట్టి రాస్తుంటారు అబ్బా అక్కడక్కడ. ఇది మాత్రం జరుగుతుంటుంది. బట్ దొరికితే అదొకటి ఇంకో వేలో ఉంటుంది, దొరకకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఫ్యాకల్టీస్ని రికమెండేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బట్ అవి బయటికి రావు ఒక్కొక్కసారి. ఎనీవేస్, ఇలా జరిగే ఎగ్జామ్స్ రాసి వచ్చినా కూడా వాళ్ళ లక్ ఎలా ఉంటుందంటే రిజల్ట్స్లో ఫెయిల్ అనే వస్తుంది. ఎన్నిసార్లు సప్లీలు రాస్తారో పాపం. దీనికి మెయిన్ రీజన్ నేను చెప్తా ఈరోజు ఈ వీడియోలో. మెయిన్గా ఒకటే చెప్తాను. చాలామంది ఏంటంటే మీ ఫ్యాకల్టీస్ ఇచ్చినాయో లేదా మీరు బయట నుంచి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకున్న పీడిఎఫ్స్లో నుంచో యాజ్ ఇట్ ఈస్ దింపేసి వస్తారు. A to Z, ఈజ్, ఆర్లు, కామా, పులి స్టాప్ కూడా మర్చిపోరు. ఇటువంటి టైంలో ఎందుకు ఫెయిల్ అవుతారు అనేది ఇక్కడ చూడండి. మీరు అలా రాశారు అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేవాడికి ఖచ్చితంగా తెలుస్తుంది మీరు స్లిప్సో మొబైల్సో లేదా ఇంకొకటి ఏదో ఒకటి పెట్టుకుని ఎగ్జామ్ రాశారనేది 100% పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళు పట్టుకుంటారు. అందుకే మీరు పాస్ అవ్వట్లేదు. అందుకే ఒకవేళ మీరు పీడిఎఫ్స్ అటువంటివి ఏమైనా పెట్టుకొని ఎగ్జామ్స్ రాసినా మీ ఓన్ భాషలో, అంటే ఒక స్టూడెంట్ ప్రిపేర్ అయితే ఎలా రాస్తాడో అలా రాసి రండి. డెఫినెట్లీ మీరు క్లియర్ చేసుకుంటారు. ఈ పాయింట్ మాత్రం హైలైట్ చేసుకొని ట్రస్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా A to Z రాయకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఫ్యాకల్టీసే, వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. స్టూడెంట్ ఎలా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయగలడు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. నీ బుక్లెట్ కంటే ముందు చాలా బుక్లెట్స్ కరెక్షన్ చేస్తుంటాడు. సో వాళ్ళు ఎలా రాశారు, నువ్వు ఎలా రాసావు అనేది వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఈ పాయింట్ కొంచెం పెట్టి మొబైల్స్ ఇటువంటివి స్లిప్పులు పెట్టి రాసేవాళ్ళు కొంచెం ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఐ హోప్, కానీ నేను దీన్ని ఎంకరేజ్ చేయను. బట్ దొరికితే మాత్రం దానికి మళ్ళీ చాలా ఇబ్బందులు అవుతాయి. ఎనీవేస్, ఎగ్జామ్స్ ఐ థింక్ మండే నుంచి ఏమో స్టార్ట్ అవుతున్నాయి, 2 రెగ్యులర్ ఎగ్జామ్స్. ఐ హోప్ యు ఆర్ ప్రిపేరింగ్ వెల్. ఎగ్జామ్స్ బాగా రాయండి తప్పకుండా. అండ్ ఈసారి క్లియర్ చేసుకోవడానికి, ఎందుకంటే లాస్ట్ టైం పేపర్ వాల్యుయేషన్ టఫ్గా జరిగింది. పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక్కొక్కసారి టఫ్గా చేస్తాడు, ఒక్కొక్కసారి ఈజీగా చేస్తాడు. బట్ నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం వచ్చిన రిజల్ట్స్లో 3rd ఇయర్ వాళ్ళు ఒకటే సేఫ్ అయ్యారు. మిగతా ప్రతి ఇయర్ వాళ్ళకి కొంచెం టఫ్గానే కరెక్షన్ జరిగింది. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Giant Updates. కీప్ సపోర్టింగ్ ఫర్ Giant Updates.